హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కబుర్లు విత్ జాను యూట్యూబ్ ఛానల్కి. మన పార్వతీశం రాజమహేంద్రవరంలో చెన్నపట్నం రైలు ఎక్కి రైల్లో వాళ్ళని మనల్ని కూడా బోలెడంత నవ్వించాడు కదా. మరి ముందు ముందు ఏం చేస్తాడో చూద్దామా? నాతో పాటు వచ్చేయండి పార్వతీశం దగ్గరికి. బారిస్టర్ పార్వతీశం పార్ట్ 3. ఎలాగైతేనే రైల్వే వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి నేను గొలుసులాగిన అపరాధానికి జరిమానా కట్టకుండా వాళ్ళని ఒప్పించాను. గొలుసుతో కట్టిన సామాను విప్పేసి మళ్ళీ అటువంటి పిచ్చి పని చేయవద్దని హెచ్చరించి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంతకీ నేను చేసిన తప్పు ఏంటి అని పక్క వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. అక్కడ గొలుసు కాస్త లాగితే రైలు ఆగుతుందిట. అమ్మో అనుకున్నాను. ఇంకాసేపటికి రైలు మళ్ళీ ఆగింది. కొంతమంది దిగారు, మరికొంతమంది ఎక్కారు. కాసేపు ఉండి మళ్ళీ బండి బయలుదేరింది. నా పక్కన ఒక బ్రాహ్మణ వితంతువు కూర్చుంది. 40 సంవత్సరముల మనిషి. నా వైపు వేపు పెట్టి కాళ్ళు బల్ల మీదకు చాచుకొని కూర్చుంది. కొంతసేపటికి కునికిపాట్లు పడటం మొదలుపెట్టింది. మెల్లగా నేను నిద్రలోకి వెళ్ళిపోయాను. కొంతసేపటికి మెలకువ వచ్చింది. నా పక్కన ఉన్న బ్రాహ్మణ వితంతు వీపున జార్లపడి ఇంతసేపు నిద్రపోయినట్లు తెలుసుకున్నాను. ఆవిడ ఇంకా నిద్రపోతూ ఉన్నది కాబోలు. ఆ సంగతి నాకేం తెలుసు? నేను లేవడంతోటే ఆవిడ వెనక్కి నా ఒళ్ళో పడింది. గోవిందా గోవిందా అని లేవబోయి మళ్ళీ వెనక్కి పడింది. ఆవిడ లేవడానికి పునఃప్రయత్నం చేస్తూ ఉంటే పాపం మళ్ళీ పడుతుందేమో అని నా చేయి ఆవిడ వీపుకి సపోర్టుగా పెట్టి కొంచెం లేపాను. చూశారా అన్యాయం? నా సహాయం వల్ల లేచాను కదా అని సంతోషించడానికి బదులు కోపంగా, అదేంటబ్బాయి కొంచెం దూరంగా కూర్చోకూడదు, ఊరికే మీదకు రాకపోతే, నీకు తోడబుట్టిన వాళ్ళు లేరు, అయినా ఒక్కదాన్ని ఇంటి నుంచి బయలుదేరి వచ్చాను కదా, నన్ను అనుకోవాలి. అయినా నా బతుకంతా ఇలాగే వెళ్తోందిలే. దారిలో ఎరిగిన వాళ్ళు ఎవరైనా కనబడకపోతారా అని నేటికి తెగించి తిరుపతి వెళ్దామని బయలుదేరినందుకు ఈ అవస్థలన్నీ పడవలసి వచ్చింది. ఆ మహారాజు ఉంటే ఇంత అవస్థ లేకపోయేది. చచ్చి ఏ స్వర్గాన ఉన్నారో. ఎప్పుడు రాత్రులు రైల్లో ప్రయాణం చేసినా కాసేపు పడుక్కోవే, నీకు మేలుకుంటే జబ్బు చేస్తుంది, ఎలాగో కాస్త సందు చూసుకుని నడుం వాల్చు అనేవారు. అని ఒక మాటు కళ్ళొద్దుకుని ముక్కు తుడుచుకొని మళ్ళీ కునికిపాట్లు పడడం మొదలుపెట్టింది. నేను లఘుశంకకు వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళటానికి ఏమీ తోచింది కాదు. ఒక్కసారి రైలు ఆగితే బాగుండు, దిగి వెళ్ళి రావచ్చు అనుకున్నాను. గొలుసు లాగుదామా అనుకుని 50 రూపాయల జరిమానా మాట జ్ఞాపకం వచ్చి తిన్నగా కిటికీ దగ్గరికి వెళ్ళి రైలు ఒక మాట ఆపమని గార్డు గారిని కేక వేశాను. నా కేక ఎవరికీ వినబడలేదు. కడుపు ఉబ్బరం పెరుగుతోంది. ఏమీ తోచింది కాదు. పక్కన ఉన్న పెద్ద మనిషిని నా అవస్థలన్నీ చూస్తూ ఏంటండి అని అడిగేసరికి, ఏమిటోనండి ఇలా అవస్థగా ఉంది, కేక వేశాను, ఎవళ్ళూ పలకలేదు, ఎలాగండి అని అడిగాను. ఆయన నవ్వి, అబ్బాయి ఒట్టి వెర్రివాడిలా ఉన్నావు, మనకు కావలసిన చోటల్లా రైలు ఆపరు, ఇక్కడే ఒక గది ఉంది, 1కి వెళ్ళవలసి వచ్చినా 2కి వెళ్ళవలసి వచ్చినా ఆ గదిలోకి వెళ్ళొచ్చు అని గది చూపించాడు. వెళ్ళి వచ్చి కూర్చుని కాసేపు కునికిపాట్లు పడేసరికి తెల్లవారింది. రైలు చక్కగా ప్రతి స్టేషన్లో ఆగడం, ఎక్కే జనానికి దిగే జనానికి తగిన సౌకర్యము, రైల్లో కూర్చున్న వాళ్ళు మళ్ళీ దిగనక్కర్లేకుండా అందులోనే పాయఖానా, ప్రతి స్టేషన్లోనూ జనానికి అవసరమైన తినే పదార్థాలన్నీ అమ్మరావడం, అన్ని ఏర్పాట్లు బాగున్నవి అనుకున్నాను. అందుకనే ఇంగ్లీష్ వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయినారు అనిపించింది. ఇలా ఉండగా ఉదయం 9 గంటలు అయ్యేసరికి బేసిన్ బ్రిడ్జి అనే స్టేషన్ వచ్చింది. నేను స్టేషన్లో దిగే జనాన్ని చూస్తూ నిలబడ్డాను. ఒక ఆయన నల్లదొర నా దగ్గరికి వచ్చి టిక్కెట్ ఇమ్మన్నాడు. ఇచ్చాను. చూసి మాట్లాడకుండా జేబులో వేసుకున్నాడు. ఇదేంట్రా టిక్కెట్ తీసుకుపోతున్నాడు అనుకున్నాను. ఏమన్నా గట్టిగా అడగడానికైనా, నల్లగా ఉన్నా కూడా దొరే కదా, నా సంగతి ఏమి కాను, ఎలాగా అని హడలిపోయి వాడి వెంటపడ్డాను. టిక్కెట్టు నాకిమ్మని ప్రాధేయపడ్డాను. వాడు నన్ను కోపంతో పొమ్మన్నాడు. వాడు పొమ్మన్నంత మాత్రాన పోతానా? ఎంత అభిమానంగా ఉన్నా నా టిక్కెట్ వాడి చేతిలో చిక్కుబడిపోయింది. అందుకని అభిమానం చంపుకుని వాడిని వెంబడించాను. ఆఖరికి రైలు కదిలే వేళయింది. ఇంకొక 4-5 నల్లదొరలు చేరారు. దయచేసి నా టిక్కెట్ ఇప్పించండి అన్నాను. గెట్ అవే మ్యాన్, యూ సీమ్ టు బి ఎ ఫూల్ అన్నాడు. అయ్యా, నా టిక్కెట్ ఇప్పించి మీరు ఎన్ని తిట్టినా పడతాను. నా టిక్కెట్ ఇవ్వరు, పైగా తిడతారేమండి అన్నాను ఒళ్ళు మండి. రైలు కూసింది. గెట్ ఇన్ మ్యాన్ అని చెప్పి
నన్ను రైల్లోకి తోసేశాడు. రైలు కదిలింది. ఏమీ చేయడానికి గత్యంతరం తోచలేదు. స్టేషన్లో ఆ దొరలంతా కడుపు పట్టుకుని నవ్వుకుంటున్నారు. నేను దిగుదామని ప్రయత్నం చేశాను. నా పక్కనున్నాయన నన్ను ఆపి, "ఏంటి బాబు సంగతి?" అని అడిగాడు. ఆయనతో చెప్పాను ఇలా టిక్కెట్ తీసుకుపోయి ఇవ్వలేదని. అప్పుడు ఆయన నవ్వి, "వచ్చే స్టేషనే చెన్నపట్నం. అక్కడే అంతా దిగిపోతారు. అందుకని అక్కడ కంగారుగా ఉంటుందని టిక్కెట్లన్నీ ఇక్కడే తీసేసుకుంటారు. నీకేమీ భయం లేదు" అని చెప్పాడు. సరే, ఎటు పోయి ఎటు వచ్చినా అందరి దగ్గర కూడా టిక్కెట్లు పుచ్చుకున్నారని చెప్పాడు కదా! వాళ్ళకి లేని భయం నాకెందుకని ధైర్యం తెచ్చుకుని కూర్చున్నాను. ఇంతలో చెన్నపట్నం చేరాము. రైలు ఆగడంతోటే 100 మంది కూలీలు సామానేమన్నా ఉందా అంటూ రైల్లోకి వచ్చి పడ్డారు. పెట్టెను నెత్తిన పెట్టుకొని నేను దిగాను. నా చుట్టూ 20 మంది కూలీలు. నేను తీసుకువస్తానని నా నెత్తి మీద పెట్టెని లాక్కుని వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడేసుకుంటున్నారు. ఆఖరికి ఒకడు సామాను పుచ్చుకుని పరిగెత్తాడు. సామాను తీసుకుని పారిపోతాడేమో అని గబగబా పరిగెత్తి వాడిని అందుకున్నాను. ఆగమంటే ఆగడు. ఎంత ఇవ్వాలి అంటే మాట్లాడడు. తిన్నగా బండ్ల దగ్గరికి తీసుకెళ్ళి దింపాడు. ఒక 25 మంది బండ్ల వాళ్ళు నా చుట్టూ మూగారు. "ఎక్కడికి పోవాలి సామీ? రండిమి, నేనుదా జల్దీ కొంచుకుపోతా" అంటూ రెక్క పట్టుకుని లాగేవాళ్ళు, సామాన్లు లాక్కుపోయేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళడానికి తోచదు. నేనెవళ్ళనూ ఎరుగను. పోనీ ఏ హోటల్‌కైనా వెళదాము అంటే అక్కడ హోటళ్ళ పేరు గానీ, వీధి పేరు గానీ తెలియదు. ముందు వీళ్ళ గోల వదిలితే నయమని నేనెక్కడికి వెళ్ళను. నాకు బండి అక్కర్లేదు అని చెప్పి నా పెట్టె మీద కూర్చున్నాను. అయినా నాకెలాగో బండి కావాలని వాళ్ళు ఊహించినట్లున్నారు. వాళ్ళు మాత్రం నన్ను విడిచిపోలేదు. "ఎందుకు సామీ అంత కోపం చేస్తావు? మీ ఇష్టము వచ్చిన బండిదా సేసుకుపోండిమి. ఈ ఎండలో ఎష్టదా పోతావు? మేము భద్రంగా కొంచుకుపోతాము సామీ" అని అక్కడే నిలబడ్డారు. సామాను మోసుకు వచ్చినవాడు కూలీ ఇమ్మని తొందరపెట్టాడు. "ఏమి ఇవ్వాలి?" "ఏమి సామీ మీరు నన్నడుగుతారు? మీకు తెలియదా?" నేను తెలీదన్నాను. "ఏమి సామీ తమాషా చేస్తారు? ఇచ్చేయండి పోవాలే." అర్ధనా అణా ఇస్తే బాగోదని 2 అణాలు తీసి పుచ్చుకో అన్నాను. నాకేసి ఒక మాటు, డబ్బులకేసి ఒక మాటు చూసివాడు, "ఏమి సామీ ఏమది? నేను ముష్టివాడిననుకుంటివా ఏమి? బిచ్చం వేసినట్లు 2 అణదా తీసుకోమంటివే" అన్నాడు. నేను నిర్ఘాంతపోయి, "పోనీ అని ఎక్కువిస్తే ముష్టి అంటాడా? ఈ ఊళ్ళో ముష్టి వాళ్ళకి అంత బేడాలు పావలాలు ఇస్తారా ఏంటి చెప్పమా" అనుకుని, "మరైతే ఎంతిమ్మంటావు?" అన్నాను. "1 రూపాయ." నా గుండె బద్దలైంది. సరే తీసుకుపొమ్మని ఇంకో 2 అణాలు తీసి చేతిలో పెట్టాను. వాడది నా మీద గిరాటు వేసి, "1 రూపాయికి తక్కువ దమ్మిడి కూడా పుచ్చుకోనన్నాడు." పుచ్చుకోకపోతే మానేయమన్నాను. అంత దర్జాగా పోయినవాడు పుచ్చుకోకుండా వెళ్ళిపోతాడేమో అనుకున్నా. కానీ పోలేదు. నన్ను తిట్టడం ఆరంభించాడు. చుట్టూ నిలబడ్డ బండ్లవాళ్ళు తీర్పు తీర్చడం మొదలుపెట్టారు. సరే, వీరితో పేచీ ఎందుకని ఇంకొక పావలా కూడా ఇచ్చాను. ముందు అది కూడా పుచ్చుకోనని నన్ను, నా మొహాన్ని, నా ముక్కుని, నా మూతిని, నా ధర్మగుణాన్ని, తక్కిన ఆంధ్రుల్ని, ఆంధ్రదేశాన్ని కలిపి ఏకంగా తిట్టి ఆ ₹1/2 తీసుకుని చక్కా పోయినాడు. ఒక దరిద్రం వదిలింది కదా అని సంతోషించాను. ఇంక ఊళ్ళోకి వెళ్ళడం సంగతి ఎలాగరా బాబూ అనుకున్నాను. బండ్లవాళ్ళు ఇంకా కొంతమంది చుట్టూ నిలబడ్డారు. "ఈ ఊళ్ళో బస చేయడానికి వీలుగా ఏదైనా హోటల్ అయినా సత్రమైనా ఉందా?" అన్నాను వాళ్ళతో. "ఉంది సామీ. కిట్టనే రామసామి మొదలి సత్రం ఉంది సామీ. అక్కడ గదులు అవి ఉంటాయా? స్నానానికి దానికి వీలుగా ఉంటుందా?" "అంతా ఉండును సామీ. నిండా సౌకర్యంగా ఉండును సామీ." "మరి భోజనం సంగతి ఎలాగూ?" "దిడ్డు తీసుకుని అక్కడ వేస్తురు." భోజనం అడిగితే దుడ్డు తీసుకుని వేస్తాడంటాడేమిటి అని. "అది కాదు. భోజన హోటల్ కూడా సత్రానికి దగ్గరలో ఉందా?" అన్నాను. "అదిదా సామీ చెప్పిదిమి. సత్రంలోదా అన్నం కూడా వేస్తురు. దుడ్డు మాత్రం తీసుకొందురు" అని అభినయపూర్వకంగా వ్యాఖ్యానం చేసి నాబోటి అజ్ఞానులకు అర్థమయ్యేటట్లు చెప్పాడు. "అయితే బండికేమి ఇవ్వాలి?" అన్నాను. "3 రూపాయ." "ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది?" 2 మైలు సుమారు ఉండును." "అయితే 2 మైళ్ళకు 3 రూపాయలు ఎవరిస్తారు? నేనివ్వను." "మీ దయ సామీ. మా మామూలు మేం చెప్పాము. నీవేమి ఇస్తావో చెప్పు." "1 రూపాయి ఇస్తా." "ఏమి సామీ అట్టా చెపుతారు? ఇది నాటుపురం అనుకుంటివా? నాటుబండి అనుకుంటివా సారూ? అది కుదరదులెండి. గుర్రం చూస్తివా నిండా బాగా పోను. ఇంకా మనకు బోలెడు పని ఉంది. పోనీ త్వరగా పోదామని ఇంకో ₹1/2 ఎక్కువిస్తానన్నాను. "ఏమి సామీ ఒక్క పెట్టి రైలులో
ఇక్కడి నుంచి పెట్టేందుకే ₹1/2 ఇస్తివే 2 మైలుదా పోవాలి. నేను గుర్రము బతకాలే. ఎట్టా సామీ? ఊ, మీతో బేరాలెందుకు స్వామీ? మీకు తెలియదా? ₹2 ఇచ్చేయండి, ఎక్కండి అన్నాడు. నేను ఇవ్వను అందాం అనుకుంటూ ఉంటేనే పెట్టి బండిలో పెట్టి నన్ను ఎక్కమన్నాడు. వాడు చెప్పింది సబబుగానే ఉందని ఆలోచించి మాట్లాడకుండా బండి ఎక్కాను. ఎక్కగానే తక్కిన బండ్ల వాళ్ళంతా ₹1.5కే బండ్లు కడతామన్నారు. వీడు మోసం చేశాడు, కొని దిగుదామా అనుకుంటూ ఉంటే వాళ్ళందరినీ బూతులు తిడుతూ వాళ్ళనెప్పుడు నమ్మవద్దని నాకు హితోపదేశం చేస్తూ నా బండివాడు గబగబా బండి తోలాడు. తోవ పొడుక్కి కష్టం చాలదని ఆ రోజున ఉదయం నుంచి బేరం లేకపోవడాన్నించి తక్కిన వాళ్ళు కట్టి వేస్తారేమోననే ఆదుర్ద కొద్దీ కట్టానని కష్టం ఆలోచించి ఇమ్మని ప్రాధేయపడుతూ 10 నిమిషాల్లో సత్రం దగ్గర దింపాడు. అప్పుడే 2 మైళ్ళు వచ్చామా అనుకుంటూ అయినా పట్నవాసంలో దూరం ఆట్టే తెలియదని సమాధానం చెప్పుకుని గుర్రం బహుత్వరలో వచ్చిందని సంతోషించి బండివాడికి 2 బేడ ఇచ్చివేశాను. ఇంకో బేడ ఇమ్మని చాలాసేపు బతిమాలి కోపపడి తిట్టి చక్కాపోయాడు. సత్రంలో జనం కిటకిటలాడుతున్నారు. ఇంతమంది పొరుగురు జనము ఇక్కడికి ఎందుకు వచ్చారు అనుకున్నాను. లోపలికి వెళ్ళాను. గోడ కట్టుకుని అది మోకాలుపైకి మణిచి జుట్టు కొప్పెట్టుకుని నెత్తి మీద నుంచి చమురు మొహం మీద కారుతూ నల్లగా లావుగా శిలా విగ్రహంలా ఒక మనిషి కనబడ్డాడు. కాళ్ళు ఎడంగా పెట్టుకుని నిలబడి నాకేసి యగాదిగా చూసి ఎన్న వేణుం అన్నాడు. మీరన్నదేమిటో నాకు తెలియదు కానీ నాకొక గది కావాలి ముందు. ఓ అష్టనా, నీవు ఎవరు? బ్రాహ్మణుడా కాదా? మీది యా ఊరు? ఎన్ని దినాలు ఉండబోతావు? ఎక్కడికి పోతావు? ఈ ఊరెందుకొచ్చావు అని ఆరంభించాడు. మేము బ్రాహ్మణులమేను, ఇక తక్కిన సంగతంతా మీకెందుకు? గది ఉంటే ఇవ్వండి, మీకు తెలియకపోతే ఎవరిని అడగాలో చెప్పండి. నిండా గట్టివాడిగా ఉన్నావే, ఎన్ని దినములుండేది చెప్పకపోతే ఎష్టదా గది ఇస్తును? 3 దినముల కంటే ఉండేదానికి లేదు. నేను 3 రోజులు కూడా ఉండను. మళ్ళీ ఈరోజు సాయంత్రమో రేపో వెళ్ళిపోతాను. సరే అయితే అని ఈ గదిలో ఉండవచ్చని ఒక గది చూపించాడు. నేను ఆ గదిలో ప్రవేశించి సామానక్కడ భద్రపరుచుకుని బయటికి వచ్చి స్నానం చేసి పట్టుబట్ట కట్టుకుని మొహాన్ని బొట్టు పెట్టుకుని చెంబు తీసుకుని భోజనాల సావిడిలోకి వచ్చాను. అక్కడంతా చొక్కాలతోటి కోట్లతోటి భోజనాలు చేస్తున్నారు. కొందరు వడ్డించే వాళ్ళు కూడా బనీని తొడుక్కుని వడ్డిస్తున్నారు. ఈ అనాచారం అంతా చూసి అక్కడ భోజనం చేయబుద్ధి అయింది కాదు. అయినా గత్యంతరం లేక ఖాళీగా ఉన్న విస్తర దగ్గరికి వెళ్ళి పంచె కట్టుకుని పైన ఉత్తరీయం వేసుకుని వచ్చిన నన్ను చూసి అక్కడ భోంచేస్తున్న వాళ్ళు వడ్డించేవాళ్ళు కూడా లోపల నవ్వుకోవడం మొదలుపెట్టారు. వాళ్లతోటి మనకెందుకని యథావిధిగా పరీక్షించి భోజనానికి కూర్చున్నాను. ఇంకా వడ్డన అవుతుండగానే నా పంక్తిన కూర్చున్న అరవవాళ్ళు కూర ముక్కలు ఒట్టి నోటినే తినేయటం మొదలుపెట్టారు. వడ్డన అయ్యి అవడంతోటే గబగబా నెయ్యి మనిషికి 2 గరిటెల చొప్పున ఒక ఆయన వడ్డించుకుని వెళ్ళాడు. నా పక్కన కూర్చున్న అరవవాళ్ళు కొంతమంది చెయ్యి పెట్టి ఆ నెయ్యి దాహం పుచ్చుకున్నారు. ఏమిటా ఇలా పుచ్చుకుంటున్నారు అనుకున్నాను. కొందరు ఒక ముద్దలో వేసుకుని ఆ ఒట్టి నెయ్యి అన్నము తిన్నారు. నేను వేయించుకున్నాను. నెయ్యి పాడు వాసన. ఈ నెయ్యే తాగుతున్నారు మొహం వాచినట్లు. అప్పుడే కాచిన ఇంటి నెయ్యి లభ్యమైతే వీళ్ళు చెంబులతోటి మంచినీళ్ళ వలె దాహం పుచ్చుకుంటారు కాబోలు అనుకున్నాను. నేతి వడ్డన అవుతుండగానే ఇంకొక ఆయన పులుసు తీసుకువచ్చాడు. ప్రతి వాళ్ళు ఒక పప్పు కలుపుకోవడం లేదు, కూర కలుపుకోవడం లేదు, పచ్చడి కలుపుకోవడం లేదు, ఏమీ లేదు. ముందుగా పులుసు పోసుకున్నారు, అందులో పప్పు కలుపుకున్నారు. నెయ్యి లేకుండా ఒట్టి అన్నం తింటూ అందులోనే కూర పచ్చడి నంజుకున్నారు. ఏమిటి అడవి తిండి? పాపం వీళ్ళు తినడం కూడా ఎరగరే అని జాలిపడ్డాను. నేను శుభ్రంగా పప్పు నెయ్యి కలుపుకున్నాను. పులుసు వద్దనేసరికి అంతా తెల్లబోయి నాకేసి చూశారు. కాకులకు కోకిల రూపు చాలా అందవికారంగాను కంఠం కఠోరంగాను ఉంటుందిట. అలాగే ఈ అరవ్వాళ్ళ కళ్ళకి నేను వట్టి అనాగరికుడిగా కనబడ్డాను. ఆశ్చర్యమేమిటి, పిచ్చివాడికి ప్రపంచమంతా పిచ్చిగానే కనబడుతుందిలే. తరువాత నేను కూర కలుపుకుని నెయ్యి తీసుకురమ్మన్నాను. ఏ కుళ్ళు నెయ్యి అయినా వేసుకోవడం తప్పుతుందా కనుకనా? నెయ్యి తీసుకొచ్చి అది ఎక్స్ట్రా సార్ అన్నాడు. ఈ నెయ్యి ఎక్స్ట్రా ఏమిటి నీ పిండాకుడు? ఇప్పుడు మళ్ళీ వేసుకుంటిరే 1 స్పూను, అది 1 అణ. అవును సార్. అయితే ఏమంటావు? వేసేదా సార్? వెయ్యి మరి. వెయ్యడానికి కాకపోతే నీ సౌందర్యాన్ని చూసి ఆనందించడానికి పిలిచాను అనుకున్నావా? నేను అన్నది వాడికి పూర్తిగా అర్థం కాలేదు.
పాపం కొంచెం నవ్వుకుని, "ఏమి సార్ అష్ట గెలిచేస్తారు" అన్నాడు. తన్నేదో స్తోత్రం చేశాననుకుంటున్నాడు కాబోలు పాపం. వెనుకటికి ఒక డిప్టీ కలెక్టర్ గారు ఒక అమాయకపు కరణాన్ని ఏదో సందర్భంలో "నువ్వు ఒట్టి బుద్ధిహీనుడిలా ఉన్నావే" అన్నారట. ఆ కరణం తన్నేదో మెచ్చుకుంటున్నారనుకుని "చిత్తం మహాప్రభో, ఏలినవారి కటాక్షం. తమ బోటి పెద్దలందరి చేత ఇలాగే అనిపించుకుంటున్నాను" అన్నాడట. అలాగా ఉంది ఈ వడ్డనవాడి సంగతి. తక్కిన వాళ్ళంతా పులుసు, అన్నం తినగానే చారు వడ్డించుకున్నారు. నాకు ఊరికే నవ్వు వచ్చింది వాళ్ళ తిండి వరస చూసి. పులుసో, చారో ఏదో ఒకటి కానీ, రెండూ ఏమిటి వీళ్ళ తలకాయ్ అనుకున్నాను. సరేలే వీళ్ళెలా తింటే నాకెందుకని త్వరగా 2 మెతుకులు నోట్లో వేసుకుని లేచి వచ్చాను. అక్కడ వరసంతా చూస్తే భోజనం చేసినట్లే లేదు నాకు. అంతా అనాచారమే. అన్నం చేత్తోటే నేతి మజ్జికలు ముట్టుకోవడం. ఆ చేత్తోటే మంచినీళ్ళు ఇవ్వడం. చేతులు కడుక్కునే చోటంతా మెతుకుల మయం. ఇంత అనాగరికంగా ఉంటారు. వీళ్ళకి అసహ్యం ఎలా లేదా అనుకున్నాను. భోజనం చేసి నా గదికి వచ్చి కాసేపు విశ్రమించి చొక్కా తొడుక్కుని ఊళ్ళోకి బయలుదేరాను. నాకు జుట్టు, ముడి, గిరిజాలు ఉండేవి. తీసివేయించి దొర టోపీ ఒకటి కొనుక్కుని తరువాత రైలు సంగతి కనుక్కుందామని నా ఉద్దేశం. వీధిలోకి రాగానే నడి రోడ్డు మీద ఇంజన్ లేకుండా రైళ్లు పరిగెడుతున్నాయి. పొద్దున బండివానిని అవేమిటని అడిగితే ట్రామ్ కార్లని చెప్పాడు. వాట్లకు స్టేషన్లు అవి అక్కర్లేదట. ఎక్కడ పడితే అక్కడ ఆగడమేను. ఈ ఏర్పాటు చాలా బాగుందనుకున్నాను. అక్కడ ఒక పెద్ద మనిషిని పిలిచి మంచి షాపులు ఎక్కడుంటాయన్నాను. మౌంట్ రోడ్లో ఉంటాయన్నాడు. అయితే అక్కడికి ఎలా వెళ్ళటం అనుకున్నాను. అక్కడ ట్రామ్ ఎక్కితే నేరుగా వెళ్ళొచ్చును అని అతను చెప్పాడు. ఇలా మాట్లాడుతుండగానే ట్రామ్ కారు ఒకటి వచ్చింది. దాని మీద రాయపురం అని వ్రాసి ఉంది. అక్కడ ఆగకుండా అది వెళ్ళిపోతున్నది. అయ్యో పోతున్నదే అని ఆదుర్దా కొద్దీ నాతో మాట్లాడుతున్న ఆయన మాట పూర్తిగా వినిపించుకోకుండానే ఆపండి ఆపండి అని కేకలు వేస్తూ పరిగెట్టాను. బండి కొంత దూరాన్ని ఆగింది. సరే నా కేక వినపడి ఆపారు కదా, వెళ్ళేదాకా ఆగుతుందిలే అనుకుని పరుగు కొంచెం తగ్గించాను. బండి మళ్ళీ బయలుదేరింది. ఆపండోయ్ అని మళ్ళీ కేకలు వేస్తూ పరిగెత్తాను. ఓ మాటు ఆగినట్టే ఆగడం, మళ్ళీ పరిగెత్తడం. ఈలాగ సుమారు మైలు దూరం పరిగెట్టాను. ఇలాగా పరిగెట్టి ఆఖరికి ఎలాగైతేనేమి అందుకున్నాను. ఎక్కి ఒక్క క్షణం ఆయాసం తీర్చుకునే లోపు ఏ రంగో కూడా తెలియని అలుకుగుడ్డ లాంటి కోటు, ఈ ఐజారు తొడుక్కుని, జుట్టు ముడి మీద టోపీ పెట్టుకుని, మెళ్ళో తోలు సంచి ఒకటి తగిలించుకుని టికెట్ సార్, టికెట్ సార్, ఎక్కడికి పోవాలా అని ఒకడు వచ్చాడు. ఒక పావలా అతని చేతిలో పెట్టి మౌంట్ రోడ్ అన్నాను. ఏందయ్యా ఇందుకా ఇంత దూరం ఓడి వస్తీవి? నిండా గట్టివాడు. ఎందుకయ్యా? దిగు దిగు జల్దీ, బండి వస్తోంది, అందులో పోవాలయ్యా అన్నాడు. అంటుండగానే ఎదురుగా ట్రామ్ కార్ ఇంకొకటి వచ్చింది. అది తప్పిపోకుండా అందుకుందామని, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని, ఈ బండి కొంచెం స్లోగానే వెళుతోంది కదా, నెమ్మదిగా దూకేద్దాంలే అని టిక్కెట్ ఇచ్చే అతను ఆగమంటున్నా వెనుక కిందకి ఉరికాను. ఆ ఉరకడంలో మొహం బద్దలయ్యేట్లు కింద పడ్డాను. ట్రామ్ కార్ ఆపి వాళ్ళు వచ్చి లేవదీసి అంత తొందరపడి దిగినందుకు 4 చివాట్లు వేసి వాళ్ళ దారిన వాళ్ళు చక్కాపోయారు. వీధిలోకి వచ్చేటప్పుడు ఆ పొద్దుటి నల్లటి అరవాయన ఎదురుగుండా వచ్చాడు. అందుకే ఇలాంటి అవస్థలు వచ్చాయి అనుకున్నాను. ఇవాళ మరి ట్రామ్ కారు ఎక్కకూడదనుకుని నిమ్మళంగా బండి ఏదైనా చేసుకుని సావకాశంగా అన్నీ చూస్తూ వెళ్ళవచ్చుననుకుని ఒంటెద్దు బండి ఒకటి కుదుర్చుకుని బయలుదేరాను. చిన్నపట్నం మొత్తం మీద చాలా పెద్ద ఊరు. అందమైన ఊరును. ఆ రోడ్ల వైశాల్యము, షాపుల సౌందర్యము అంతా చూసి చాలా సంతోషించాను. అబ్బా ఎంత పెద్ద పట్టణమో! ఇంగ్లాండ్లో ఇంత గొప్ప పట్టణాలు ఉంటాయా? లండన్ ఇంతకంటే పెద్దదా చిన్నదా అని ఆలోచించాను. పెద్దదెలా అవుతుంది? ఇంగ్లాండ్ అంతా చిన్న ద్వీపం కదా, అంతా కలిస్తే చిన్నపట్నం అంత ఉంటుందేమో అని ఇలా తర్కించుకుంటూ నెమ్మదిగా బండిలో ఊగిసలాడుతూ వెళుతుంటే ఒకచోట పెరీజియన్ హెయిర్ కటింగ్ సెలూన్ అని కనబడింది. పుట్టు వెంట్రుకలు తీయించుకోవాల్సిన అవసరం ఉంది కదా అనుకుని బండి ఆపమని దిగాను. దిగి గుమ్మం దగ్గర నిల్చుని లోపలికి తొంగి చూశాను. కాళ్ళు ముందుకు సాగలేదు. గుండెలు గబగబా కొట్టుకోవడం ఆరంభించాయి. ఎందుకంటే నేనెప్పుడు కూడా భోజనం చేసిన తర్వాత సెలూన్ చేయించుకోలేదు. నేటికిది సంప్రాప్తమైంది. పైగా ఈ బట్టలతోటి చేయించుకోవడం, స్నానమైనా చేయకుండా అన్నీ ముట్టేసుకోవడం, ఇదంతా మనసుకి చాలా కష్టంగా తోచింది. కానీ ఏం చేయను, తప్పదు కదా.
ఇదంతా ఊరికే తుంటరితనం కోసం కాదు కదా! దేశానికి ఉపకారం చేయటం కోసమే కదా ఇంత తలపెట్టింది. ఇలాంటి కష్టాలు ఎన్నున్నా కూడా కార్యసాధన ఆగదు అని మనసుకు సమాధానం చెప్పుకున్నాను. లోపలికి తొంగి చూస్తే నాకు బహు ఆశ్చర్యం వేసింది. గదంతా పరిశుభ్రంగా అద్దంలా ఉంది. పైన ఎలక్ట్రిక్ దీపాలు, గోడలోకి అమర్చి తెల్లని పింగాణి గిన్నెలు, వాటిల్లో చిన్న కుళాయిలు, వాట్లపైన నిలువుటద్దాలు, వాటి ముందర మంచి పరుపులు, కుర్చీలు ఉన్నాయి. గుమ్మం దగ్గర ఒకాయన కూర్చుని మేజా మీద ఏదో వ్రాసుకుంటూ ఉన్నాడు. ఒక పెద్ద బీరువా నిండా ఏవో సీసాలు, చిన్న అట్టపెట్టెలు రకరకాలు కనబడ్డాయి. వీధి గుమ్మానికి ఎదురుగుండా గోడకి ఆనుకుని చక్కని రంగుల అద్దకపు గుడ్డతెర కట్టి ఉంది. ఒక గోడని బట్టలు తగిలించుకునే వంకీలున్నాయి. నాకిదంతా చూసేసరికి మంగళ దుకాణం అవునా కాదా అనే సందేహం తోచింది. పొరపాటున ఏదైనా ఆఫీసులోకి రాలేదు కదా అనుకున్నాను. లేకపోతే ఇదో పెద్ద మందుల షాప్ అయి ఉండొచ్చు. అయితే పైన బల్ల అలా కట్టడానికి కారణం ఏమిటి చెప్పుమా? ఎందుకు ఇది మంగళ షాప్ అని పెట్టారు? ఒకవేళ మేడ మీద ఉందేమో మంగళ దుకాణం అనుకుని మళ్ళీ వాకిట్లో ఉన్న బల్లకేసి చూశాను. చూస్తే మేడ మీద కనిపించలేదు. ఆ బల్ల దీనికి సంబంధించినట్లే తోచింది. ఇది మంగళ దుకాణం అవునా కాదా అని అక్కడ కూర్చున్న మనిషిని అడిగి తెలుసుకుందాం అనుకుంటూ ఉంటే నా అవస్థ గ్రహించాడు కాబోలు. అతనే నన్ను పలకరించాడు. నాకు ఇంగ్లీష్ రాదనుకున్నాడు కాబోలు. అరవాన్ని మాట్లాడాడు. నాకు అరవమూ రాదన్నాను. ఓ రాదా, తెలుగువాడా మీరు? రండి, ఏం కావాలా? షేవ్ కావాలనా? ఎందుకు ఇక్కడ నిలుస్తారు? లోన రండిమి అన్నాడు. దానితోటి అది మంగళ దుకాణమేనని నిశ్చయపరుచుకుని ఆశ్చర్యపోతూ నా కాళ్ళ మట్టి అంటుకుని నేల మురికి అవుతుందేమోనని భయపడుతూ లోపలికి వెళ్ళి నిలబడ్డాను. కూర్చోండి అని ఒక పెద్ద అద్దం ఎదురుగా ఉన్న కుర్చీకేసి చూపించాడు. హడలిపోతూ దాని మీద కూర్చున్నాను. ఇంతలో గోడ వెనుక ఉన్న తెర వెనకాల నుంచి శుభ్రమైన బట్ట కట్టుకుని కోటు తొడుక్కుని ఒక మనిషి వచ్చాడు. వచ్చి సబ్బు తీసుకుని ఒక కుంచి తీసుకుని నన్ను కుర్చీ వెనక్కి జార్లపడమని నా మెడకొక తెల్లని ఇస్త్రీ గుడ్డ కట్టి ఆ కుంచితోటి సబ్బు నా గడ్డానికి రాయటం మొదలుపెట్టాడు. ఇలా ఎందుకు రాస్తాడా అని ఆశ్చర్యపోతూ అయినా ఏం జరుగుతుందో చూద్దాం అడగడం ఎందుకని లోపల ఒక దండం పెట్టుకుని నా తలని వాడి ఆధీనంలో విడిచిపెట్టాను. వాడి చిత్తం వచ్చినట్లు సబ్బునొరగ నా ముఖాన్ని అరచేతి దళసరిన పామి కత్తి తీసుకొచ్చి దాని మీద రాతితో నూరకుండానే క్షౌరం చేయటం ఆరంభించాడు. కత్తి నూరకుండా తెస్తావేమిటి, తెగుతుందా అని అడుగుదాం అనుకుని తెగకపోతే అప్పుడు అడగచ్చని ఊరుకున్నాను. అదేమి కత్తో కానీ నూరకపోయినా బహుచక్కగా తెగింది. పని చేయించుకున్నట్టే లేదు. సాపుగా వెళ్ళిపోయింది. అది సబ్బు విశేషమో కత్తి విశేషమో తెలియలేదు. మా ఊళ్ళో ఎప్పుడు చేయించుకున్నా మా మంగలి పనసకాయ చెక్కినట్లు చెక్కేసేవాడు. ఇటు తిప్పి అటు తిప్పి నాకు మెడనరం పట్టించకుండా నా రక్తం వాడు కళ్ళ చూడకుండా వాడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. మళ్ళీ పక్షం దాకా జ్ఞాపకం ఉండేటట్లు చేశాడు. అలాంటిది ఈ క్షౌరం ఎంత సుఖంగా ఈ గదికి తగినట్లుగా ఉంది. గడ్డమైన తర్వాత మామూలు ప్రకారం ఇక్కడ కూడా సాపు చేయమని బాహుమూలాలు ప్రదర్శిద్దాం అనుకున్నా. అలా చేస్తే వాడికి ఏం కోపం వస్తుందో అనుకుని ఆ ప్రయత్నం మానివేసి లోపల నుండి పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని వేడి కన్నీటి బిందువులు యువతల పడకుండా కళ్ళు మూసుకుని జుట్టు తీసేయమన్నాను. మరి చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా పోషించిన బారెడు జుట్టు వాడు గబగబా 2 కత్తిరింపులో కత్తిరించి వేశాడు. అద్దంలో నా ముఖము నాకే కొత్తగా ఉంది. కడివేడు దుఃఖము దిగమింగి చేష్టలుడికి అద్దంలో చూసుకుంటూ ఉంటే షాంపూ చేసేదా సార్ అన్నాడు. అదేమిటో నాకు తెలియదు. కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక ఏమి చేస్తే ఏం లే అని గుండె రాయి చేసుకుని కానిమ్మన్నాను. నా మెడ చుట్టూ పెద్ద బురకా కట్టి నా తల పింగాణి గిన్నెలో ఉంచి కుళాయి తిప్పాడు. తల మీదుగా నీళ్లు పడ్డాయి. తర్వాత నెత్తి మీద ఏదో అరకు పోసి తల రుద్దాడు. ఆ పైన మళ్ళీ తలంతా శుభ్రంగా కడిగి తుడిచివేసి కొంచెము సువాసన నూనె రాసి తల దువ్వాడు. అమ్మయ్యా అనుకుని లేచాను. మొదట నన్ను ఆహ్వానించిన మనిషి ఒక రసీదు నా చేతికిచ్చి 3 రూపాయలు ఇమ్మన్నాను. నిర్ఘాంతపోయి బారెడు జుట్టు అది తీసుకుని కూడా పైగా పావలా కాదు, అర్ధా కాదు, 3 రూపాయలు ఇమ్మంటాడేమిటా అనుకుని ఇక వాడితో వాదనలోకి దిగితే లాభం ఉండదు, మొదటే నిర్ణయం చేసుకోవాల్సింది అనుకుని కుక్కిలిన పేనులాగా మాట్లాడకుండా 3 రూపాయలు వాడి చేతిలో పెట్టి బెక్కమొహం వేసుకుని యువతలకు వచ్చాను. బండి దగ్గరికి వచ్చేటప్పటికి బండివాడు ఆలస్యం చేశానని కోప్పడ్డం మొదలుపెట్టాడు.
వాడికి ఇంకో అణా బేడా ఎక్కువ ఇచ్చుకుంటాను లేవయ్యా అని చెప్పి మళ్ళీ బండెక్కి ఒక పెద్ద షాపు కనబడితే టోపీ కొనుక్కోవచ్చు కదా అని అక్కడ ఆగాను. ఆ షాపు పైనుంచి చూసేటప్పటికి నాకు బ్రహ్మానందం అయిపోయింది. ఆ షాపులో దొరికే సామాన్లు ఎంతో ముద్దుగా అందంగా అమర్చినట్లు ముందు పెద్ద గాజు తలుపు గోడలా పెట్టేశారు. రోడ్డున పోయే వాళ్ళంతా అక్కడ నిలబడి వాళ్ళకి ఏ వస్తువు కావాలో చూసుకోవచ్చు. ఏమీ కొనదలుచుకోకపోయినా ఊరికే గంటల తరబడి వాటికేసి చూడబుద్ధి అవుతుంది. నాగరికత అంటే దొరలదే కానీ మనకేముంది అనుకుంటూ గుమ్మంలో అడుగుపెట్టాను. లోపల ఏమంటారు? అది పూర్తిగా ఇంద్రభవనమే. ఆ సౌందర్యం వర్ణించటానికి నా బోటివాడికి శక్యము కాదు. ఎక్కడ చూసినా దొరలు, దొరసాన్లు. అమ్మేవాళ్ళు జాతి వాళ్ళే, కొనుక్కునేవాళ్ళు జాతి వాళ్ళే. నడవడానికి నేల మీద తివాసులు పరిచి ఉన్నాయి. షాపు పొడుక్కి సన్నని మేజా ఒకటి ఉంది. అమ్మేవాళ్ళు అమ్మే సరుకులు దాని మీద, వెనకాల కొనేవాళ్ళంతా దాని అవతల. చెప్పొద్దు, ఆ షాపు, ఆ సరుకులు, ఆ దొరసానులను చూస్తే భయం వేసింది. ఊరికే వెర్రిమొహం వేసుకుని, గుడ్లప్పచెప్పి, నోరు తెరుచుకుని నాలుగు మూలలా చూస్తూ నిలబడ్డాను. కొంతసేపటికి ఒక ముసలిదొర నా దగ్గరికొచ్చి, మీరేమన్నా కొనడానికి వచ్చారా అన్నాడు. అవును, ఒక టోపీ కావాలన్నాను. టోపీలు మేడ మీద ఉంటాయి, మీకేం భయం లేదన్నాడు. తిన్నగా మేడ మీదకి వెళ్ళాను. ఆ అవస్థంతా నా ఎక్కడ చూసినా సరే, నా అవస్థ ఏం చెప్పను, అన్నీ టోపీలే. ఒక చోట అమ్మేవాడు మగవాడు, ఇంకొక చోట అమ్మే మనిషి ఆడది. మగవాడి దగ్గరికి వెళ్ళి టోపీ కావాలన్నాను. ఎలాంటిది అన్నాడు. ఎలాంటిదని చెప్పను, చిన్నపట్నంలో అందరికీ సరిపడ్డ టోపీలున్నాయి. అందులో నాకు ఫలానాది కావాలి అని చెప్పడానికి తోచలేదు. చూడగా చూడగా ఇంకా ఇలా లాభం లేదని ఆ ఆడమనిషి అమ్మే టోపీలు కొంచెం పెద్దవిగాను అందంగాను ఉన్నట్లు కనబడ్డాయి. ఆ దొరతో చెప్పాను అక్కడి టోపీ కావాలని. తిన్నగా నన్ను ఆ దొరసాని దగ్గర తీసుకెళ్ళి, ఈయనకి టోపీ కావాలట చూడమన్నాడు. ఏ సైజు అన్నది. ఏం చెప్పడానికి తోచింది కాదు. టోపీకి సైజేమిటి అనుకున్నాను. నాకే అన్నాను. వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. నాకు సిగ్గేసింది. ఎలాంటిది అందా దొరసాని. ఖర్జూరపాకులతో అల్లిన పెద్ద టోపీ ఒకటి నాకు చూపించి, అది కావాలి అన్నాను. అది తీసి నా నెత్తిన ఒకసారి పెట్టి చూసి, ఇది సరిపోయింది పుచ్చుకోండని ఆ టోపీ ఒక కాగితపు సంచిలో పెట్టి ఇచ్చారు. దాని ఖరీదు ఇచ్చేసి టోపీ పుచ్చుకుని మాట్లాడకుండా తల ఉంచుకుని చక్కగా వచ్చాను. నా వెనకాల ఆ దొరసాని ఒకటే నవ్వుకోవడం. కిందకు వచ్చి, మనం స్టీమర్ మీద ఉండాలి కదా, గడియారం లేకపోతే టైం ఎలా తెలుస్తుంది? 2:30 పెట్టి శుభ్రమైన టెంపస్ వాచ్ ఒకటి కొన్నాను. స్టీమర్ మీద నుంచి మళ్ళీ ఎన్నాళ్ళకు దిగుతామో, పని చేయించుకోకుండా గడ్డం పెంచుకుంటే బాగుండదని, స్టీమర్ మీద మంగలివాళ్ళు ఉండరేమో అని రూపాయి పావలాకి బుల్లి సేఫ్టీ రేజర్ ఒకటి కొనుక్కుని బయటపడ్డాను. 3:30 అయింది. ఆకలిగా ఉంది. బండివాడికి డబ్బులిచ్చి పంపేశాను. ఈసారి మట్టుకు వాడు ఆట్టే పేచీ పెట్టలేదు. సమీపంలో ఉన్న కాఫీ హోటల్కి వెళ్ళాను. నేను చాలా కాలం పట్నవాసంలో ఉన్నా ఎప్పుడు కాఫీ హోటల్కి వెళ్ళలేదు. ఇదే మొదటిసారి. కుర్చీలు బల్లలు ఉన్నాయి. చాలామంది పలహారాలు చేస్తున్నారు. ఒక ఆయన యజమాని కాబోలు గుమ్మం దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుని డబ్బులు వసూలు చేస్తున్నాడు. పలహారాలు చాలా రకాలు ఉన్నాయి. నేను వెళ్ళి పలహారాల బల్లకి దగ్గరగా ఉన్న కుర్చీ మీద కూర్చున్నాను. నల్లని తుండులాంటి కుర్రవాడు నా దగ్గరికి వచ్చి ఏమి కావాలన్నాడు. ఏం అడగడానికి నాకేమీ తోచలేదు. గొక్క తిప్పుకోకుండా ఏవో 20 వస్తువులు ఏకరువు పెట్టాడు. నాకు ఒకటి సరిగా వినబడలేదు. ఆ బల్లకేసి చూపించి నాకు కావలసిన వస్తువులేవో తెప్పించుకుని తిన్నాను. కాఫీ తెమ్మన్నాను. 2 ఇత్తడి గిన్నెలు తెచ్చి అందులో కాఫీ చల్లారబోయడం మొదలుపెట్టాడు. ఆ పద్ధతి నాకు బహు తమాషాగా ఉంది. ఓ గిన్నెలోంచి ఓ గిన్నెలోకి నిలువు ఎత్తున ఎత్తిపోయడమే. ఆ వేడివేడి కాఫీ అంతా వాడికి కాలి మీదో నా నెత్తి మీదో పడుతుందని హడలిపోతూ కూర్చున్నాను. మొత్తం మీద అటువంటి ప్రమాదం లేకుండా వేడి తుంపర్లు మట్టుకు వెదజల్లి నా కాఫీ నాకు అప్పచెప్పాడు. కాఫీ పుచ్చుకుని ఎంతయిందన్నాను. చెబుతాలేండి, అక్కడ కూర్చున్న ఆయనకి ఇవ్వండి అన్నాడు. సరేనని ముందుకు వచ్చాను. నా వెనకాలే వచ్చి ఆంజే కాలనా అని ఊరంతా వినబడేట్టు పెద్ద పొలికేక వేశాడు. నేను ఉలిక్కిపడి వెనక్కి తిరిగి, ఏమిటి గాడిద గుడ్డులాగా జడిపిస్తావు అన్నాను. వాడికి అర్థం కాక మాట్లాడకుండా చక్కా పోయాడు. తెలుగు తెలిసిన ఒకళ్ళో ఇద్దరో నవ్వారు. యజమాని నన్ను పిలిచి డబ్బులు పుచ్చుకుని పంపివేశాడు. నేను గుర్రబండి చేసుకుని తిన్నగా నా బసలోకి వచ్చి పొద్దుట నల్ల బ్రాహ్మణ్ణి రైలు సంగతి అడిగాను. ఎక్కడికంటే ఇలా ఇంగ్లాండ్ వెళ్తున్నాను.
కొలంబో దాకా వెళ్ళే రైలు ఎప్పుడుందన్నాను. సాయంత్రం 3 గంటలకని చెప్పి ఫలానా స్టేషన్‌కి వెళ్ళమన్నాడు. నా చేతిలో కాగితపు సంచి చూసి అదేమిటి అన్నాడు. టోపీ అన్నాను. చూపించమంటే చూపించాను. అది చూసి అక్కడంతా ఒకటే నవ్వు. వీడికేం మతి గితి పోయిందా అనుకుని ఎందుకలా నవ్వుతారు? ఏమయ్యా పైచకారి వలే ఉన్నావు? ఆడవాళ్ళు పెట్టుకునే టోపీ అయ్యా అన్నాడతను. అనేటప్పటికి నిర్ఘాంతపోయి ఓ మాట టోపీకేసి, ఓ మాట ఆయనకేసి, అక్కడ షాప్‌లో వాళ్ళు అందుకే కాబోలు నవ్వారనుకున్నాను. సరే ఏమైనా కానీ ఈ అరవాడి ఎదుట లోకువ కాకూడదనిపించింది. అయితే ఏమంటావ్ అన్నాను. నీకెందుకయ్యా ఈ ఆడాళ్ళ టోపీ అన్నాడు. ఓయి వెర్రి నాయనా! కొలంబోలో నేను ఎరిగిన వాళ్ళున్నారు. వాళ్ళకి బహుమతి చేయడానికి తీసుకువెళ్తున్నాను అని చెప్పాను. కానీ నా మాటలు అతను మటుకు నమ్మినట్టు కనబడలేదు. టోపీ తీసుకువెళ్ళి నా గదిలోకి వెళ్ళి సామాను సర్దుకుని రైలుకు వెళ్ళాను. సాయంకాలం 5 అయ్యేసరికి బీచ్ స్టేషన్ దగ్గరికి వచ్చాను. రైలు బయలుదేరడానికి అట్టే టైం లేదన్నారు. నేను కొలంబో వెళ్ళాలి. ఎలా అన్నాను. మీరు సెకండ్ క్లాస్‌లో వెళ్తే ఏకంగా టికెట్ ఇస్తారు. శ్రమ లేకుండా వెళ్ళవచ్చు. మూడో క్లాస్‌లో వెళ్తే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అన్నాడాయన. ఇంగ్లాండ్ వెళ్తున్న వాళ్ళము. సెకండ్ క్లాస్ టికెట్ కొనడానికి ఆలోచన ఏమిటి అని. సరే అయితే సెకండ్ క్లాస్ టికెట్ ఇప్పించమన్నాను. టికెట్ ఇచ్చి మీరు రేపు సాయంకాలానికి ట్యూటికోరిన్ వెళ్తారు. అక్కడ దిగి స్టీమర్ ఎక్కినట్లయితే మరునాడు ఉదయానికే కొలంబో చేరగలరు అని చెప్పాడు. అయితే ఒక రాత్రి స్టీమర్‌లో ఉండాలా? రైలు తిన్నగా కొలంబో దాకా వెళ్ళదా అన్నాను. నా మొహం కేసి చూసి అదివరదాకా నాతోటి మాట్లాడుతున్న గౌరవ స్వరం మార్చి అబ్బే వెళ్ళడం లేదండి. ఈ మధ్య పూర్వం రాములవారి వారధి బాగుండేటప్పుడు వెళ్ళేదట. కానీ దరిమిల అది శిస్తుపడి సముద్రం మామూలుగా అడ్డుగా ఉండడం వల్ల ఇప్పుడు వెళ్ళటం మానేసింది. అది బాగు చేయటానికి మళ్ళీ ఆంజనేయులు గారికి కబురు చేద్దామనుకుంటే వారి అడ్రస్ సరిగ్గా తెలియలేదు. అసలు తిన్నగా కొలంబో దాకా రైలు వెళ్ళవలనని మా ఉద్దేశం కూడా అన్నాడు. మారు మాట్లాడకుండా నా టికెట్ తీసుకుని రైలు దగ్గరికి వెళ్ళాను. గార్డు స్వయంగా వచ్చి సెకండ్ క్లాస్ పెట్టి ఎక్కించాడు. మీకు సౌఖ్యంగా ఉంటుందని. ఎవ్వళ్ళు అట్టే మంది ఎక్కరు. మీరు సుఖంగా పడుకోవచ్చని చెప్పి వెళ్ళబోతున్నాడు. అట్టే మంది ఏమిటి? అసలే ఎవ్వళ్ళు ఇందులో ఎక్కకూడదు. అడ్డమైన వాళ్ళు ఎక్కడం మొదలు పెడితే నాకు మహా అసహ్యంగా ఉంటుంది. ప్రతి వాళ్ళతోటి కలిసి తిరగడం నాకు ఇష్టం లేదు. ఈ రోజుల్లో ఎంతసేపు దూరంగా ఉంటే గౌరవం కానీ అంతటి వారు కూడా మనతో తిరుగుతున్నారు, ఆ గౌరవం మనకేనన్నమాట అని ఆలోచించరు. అటువంటి మర్యాద అది లేదు కనుకనే మా వాళ్ళు అంత నీచ స్థితిలో ఉండడం. ఆ గౌరవం అది మీ దొరలకే చెల్లింది. మీ మట్టుకు మీరు చూడండి. నా మర్యాద గౌరవం అది ఆలోచించి ఇంత ఇదిగా మాట్లాడారా? స్టేషన్ మాస్టర్ చూడండి. నేటివ్ కనుక ఏమీ ఆలోచించకుండా చాలా తెలివి తక్కువగా మాట్లాడాడు. నాకు చాలా కోపం వచ్చింది. తగిన సమాధానం చెప్పి పరాభవిద్దాం అనుకున్నాను. ఎందుకు అనవసరంగా అని నవ్వి ఊరుకున్నాను. బురదలో రాయి వేస్తే మన మీదకే చిందుతుందని మా మామ చెప్పిన సామెత జ్ఞాపకం వచ్చింది. ముసలి వాళ్ళు విద్యాహీనులని మనం తీసివేస్తాము. కానీ వాళ్ళకున్నంత ప్రపంచ జ్ఞానం మరొకళ్ళకు లేదు. మన పాండిత్యమంతా మాటల్లో సామెతల్లోనే ఇమిడి ఉంది అని ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే మళ్ళీ దర్శనం చేస్తానులేండి అనేసి ఇంకా ఆయన వినలేక వెళ్ళబోతున్నాడు. తరువాత భాగం ఏమైందో మన పార్వతీశం ఇంకా ఎన్ని వింతలు విశేషాలు చెబుతాడో